ఇంజనీర్స్ మనకు కావాల్సింది చాలా తగ్గిపోయింది. ఫ్యూచర్లో మనిషితో పని లేకుండా కూడా పరిస్థితి వస్తే మనిషి ఎలా బతకాలి సార్? ఏ ఇండస్ట్రీ మార్చదంటే ఇప్పుడు ఈ పెయింట్ కొట్టడాలు, ఫ్యాన్లు రిపేర్ చేయడాలు, ఆ ఇండస్ట్రీ మాన్యువల్ లేబర్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ ఇండస్ట్రీ ఇప్పుడు మారట్ల. ఇప్పుడున్న స్టూడెంట్స్ అసలు ఏ కోర్స్ తీసుకుంటే నేను చెప్పేది 15 lakhs 20 lakhs ప్యాకేజెస్లో కూడా హైర్ చేయలేకపోతున్నాం. ఎలాంటి కోర్సెస్ తీసుకోవాలి అనేది కన్నా ఎలాంటి మనుషులు కావాలి అనేది స్టూడెంట్స్ని ప్రొడ్యూస్ చేసి మార్కెట్కి ఇచ్చే కాలేజీలు హార్డ్లీ ఎన్ని ఉన్నాయంటారు? మనం ఫస్ట్ టైం ఎప్పుడు ఒకటి రెండు మూడు అని చెప్పి అడ్వర్టైజ్మెంట్కి వెళ్ళి దాంట్లో మన స్టూడెంట్స్ని ప్లేస్ చేశాము. ఆ రోజే వీఆర్ గోయింగ్ టువర్డ్స్ ద ఫెయిలియర్. ఏఐ కంటే కూడా ముఖ్యమైనది కంప్యూటర్ సైన్స్ అని మీరు చాలా క్లారిటీగా చెప్పారు. ఇక్కడ ఇండియా కాలేజెస్లో ఏఐ అని జస్ట్ ఒక ట్యాగ్ లైన్ పెట్టుకొని ఏఐ అంటే అది ఐ డోంట్ నో, స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తున్నా, ఓకే అది ఫాల్ట్ అండి. ఈ ఏఐ టూల్ని యూజ్ చేసినప్పుడు యూజ్ చేయక ముందు ఇంతకుముందు అదే సాఫ్ట్వేర్ నేను క్రియేట్ చేయాలంటే నాకు 20 మంది కావాలి. ఈరోజు నాకు 2 అంటే సరిపోతుంది. ఏఐ అరా స్టార్ట్ అయిందంటారా? అది ఎప్పుడో స్టార్ట్ అవుతుందండి. ఇట్స్ న్యూ ఎరా. ఇంకొక 10 ఏళ్ళు 12 ఏళ్ళు గట్టిగా పోతుంది. ఏఐ మాత్రమే ప్రపంచం కాదు, ప్రపంచంలో ఏఐని ఎత్తుక్కోవచ్చు. కోర్స్ తీసుకొని మార్క్స్ వచ్చేసాయి అనేది దయచేసి ఆ మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చాయి. ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చి దాని తర్వాత ఫ్రెండ్స్లో ఇచ్చి దాని తర్వాత మీకు శాలరీ ఇచ్చి అవన్నీ కుదరవు. సో ఏంటంటే డే 1 నాకు అవుట్పుట్ కావాలి, ఓకే ఫైన్. డే 2 నాకు మినిమం అవుట్పుట్ కావాలి, అండ్ డే 10 హాయ్, అందరికీ నమస్కారం అండి. అపోలో ఎడ్యుకేషనల్ సర్వీసెస్ నిర్వహిస్తున్నటువంటి సీజన్ 2 కెరియర్ గైడెన్స్ కార్యక్రమానికి స్వాగతం. గతంలో పరిచయం అవసరం లేనటువంటి వ్యక్తి, గతంలో మీ అందరికీ తెలిసినటువంటి సుపరిచితులు, విద్యావేత్త, ఆయన ఇక్కడ విద్యతో పాటుగా విదేశాల విద్య పట్ల అవగాహన ఉన్నటువంటి, తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేనటువంటి వ్యక్తిని ఈరోజు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఆయన మరెవరో కాదండి, మన విష్ణు వంకాయలపాటి గారు. నమస్కారం విష్ణు గారు. వెల్కమ్ టు చెన్నై. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎప్పటి నుంచో మీరు పిలుస్తున్నారు. మీ ఆఫీసు, మీ అట్మాస్ఫియర్, సాఫ్ట్వేర్ కంపెనీ అంటే ఏముంటుంది, ఇక్కడ ఏఐలో ఏం చేస్తున్నారో చూడమని మీరు ఎప్పుడు పిలుస్తుంటారు. ఆఫ్కోర్స్ సమయం సందర్భం ఇప్పుడు వచ్చింది సార్. మా తెలుగు స్టేట్స్లో స్టూడెంట్స్ అందరూ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేసారు. అవును. సో రెడీగా ఉన్నారు. ఇప్పుడు మీ సలహా సూచనలు మాకు అవసరం. డెఫినెట్లీ సార్. లేదు, లాస్ట్ టైం మనం చేసిన పాడ్కాస్ట్కి ఈసారికి చాలా డిఫరెన్స్ వచ్చేసింది. అవును సార్. లాస్ట్ టైం మనం మాట్లాడినప్పుడు ఏఐ అని మాట్లాడుకున్నాం. అవును సార్. ఇప్పుడు మన సాఫ్ట్వేర్ కంపెనీలో ఏఐ గురించి మనం ఏమి అప్పుడు ఇంప్లిమెంట్ చేయలేదు, వస్తుంది అని మనకు తెలుసు. అవును సార్. ఇప్పుడు ఏంటంటే ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఆల్మోస్ట్ మొత్తం ఆటోమేషన్. ఇప్పుడు మనం చూసారంటే మన సెటప్లో కూడా అక్కడ సాఫ్ట్వేర్ కోడింగ్ అది ఏఐ చేసుకుంటుంది. మనం ఈ పాడ్కాస్ట్ స్టార్ట్ చేయడానికి ముందు నేను అది చెప్పేసి వచ్చేసాను. ఇప్పుడు నేను ఇంటి లోపల అది ఫినిష్ చేసేసి వచ్చేస్తుంది. దట్ ఈస్ ద మొత్తం లాస్ట్ ఒక 6, 7, 8, 9 monthsలో ఈ మొత్తం ఎవాల్వ్ అయింది ఎంటైర్గా. సార్, ఇంత ఫాస్ట్గా ఏఐ వస్తుందని నేను అనుకోలేదు సార్. మీరు అంటూనే ఉన్నారు, మనం మామూలుగా కలిసినప్పుడు మాట్లాడినప్పుడు కూడా మీరు అన్నారు, ఏఐ చూడండి ప్రమోద్ గారు, వితిన్ 4-5 yearsలో మనిషిని దాటి వెళ్ళిపోతుంది ఏఐ అని చెప్పారు. కానీ వితిన్ 5-6 monthsలోనే ఇంత డ్రాస్టిక్ చేంజ్ అసలు ఏంటి సార్? హనసేపలు నాకు అర్థం కావట్లా. అది ఎట్లుందంటే, నేను కోడింగ్ దాదాపు వదిలేసి 10 years అయింది సార్. ఆబ్వియస్లీ కోడింగ్ చేస్తున్నాము, సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాము, మేనేజ్మెంట్ స్టైల్ వచ్చేసింది, అవన్నీ స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను కోడింగ్ స్టార్ట్ చేశాను. అండ్ ఇక్కడ మొత్తం పనులు చేస్తాము. చేసిన తర్వాత 8 o'clock 9 o'clock ఈవినింగ్లో స్టార్ట్ చేస్తాను నాకు కావాల్సిన ప్రాజెక్ట్స్. అండ్ లాస్ట్ 3-4 monthsగా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ నేను కోడింగ్ చేస్తున్నాను ఇప్పుడు. అండ్ నైట్ 2 o'clock 3 o'clock అలా క్లోజ్ చేసేసి మళ్ళీ పడుకోవడం, మళ్ళీ రావడం. అండ్ దాంట్లో సగం టైం ఆర్కిటెక్ట్ చేసేసి ఏ దగ్గర ఇచ్చేసామంటే ఏ కోడింగ్ చేస్తూ ఉంది. ఓకే, దిస్ ఇస్ లైక్ ఒక అడిక్షన్లో అయిపోయింది అనుకోండి. ఇప్పుడు గేమ్ ఆడేటప్పుడు ఎలా ఉండిందో, చిన్నప్పుడు గేమ్స్ ఉన్నాయనుకోండి, గేమ్స్ ఆడుకుంటూ ఉంటాం, నైట్ మొత్తం ఆడుకుంటూ ఉంటాం. ఇప్పుడు అలా అయిపోయింది, అదే లిటిల్ అడిక్షన్లో అయిపోయింది. ఇప్పుడు ఫ్యాక్ట్ ఏంటంటే, నంబర్ ఆఫ్ ఇంజనీర్స్ మనకు కావాల్సింది చాలా తగ్గిపోయిందండి. అవునండి, చాలా తగ్గిపోయింది. అండ్ మనకు కావాల్సిన క్వాలిటీ ఎక్కువైపోయింది. ఎందుకంటే ఆ బేసిక్ లెవెల్ జాబ్స్, అది చేసివు ఇది చేసివు అని చేసేది వచ్చి
ఇప్పుడు మనం 10 నిమిషాల్లో లేకపోతే 15 మినిట్స్లో లేకపోతే 1 అవర్ 2 అవర్స్లో దాని టాస్క్ తగినట్టు మనమే చేసేస్తున్నాం. సార్ అది నేను చూసాను. అండ్ ఈరోజు వీఆర్ స్పెండింగ్ మోర్ దెన్ 60 lakhs per year జస్ట్ ఫర్ ఏఐ. ఓన్లీ ఏఐ కోసం 60 lakh rupees మనం ఏఐ కోసం స్పెండ్ చేస్తున్నాం. అవును సార్. పెర్ ఇయర్. అండ్ ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఏఐ అనేది మ్యాండేటరీ. అవును సార్. వాడు యూజ్ చేయకపోతే ఎందుకు యూజ్ చేయట్లేదు నేను అడుగుతున్నా ఈరోజు. అవును సార్. నేను చెప్పేది సంవత్సరానికి ఒక్కొక్క ఎంప్లాయీకి నేను ₹1,00,000 ల్యాప్టాప్ ఎలాగ తీసిచ్చామో అలాగా ఏఐ అనేది మ్యాండేటరీ చేశాను మన ఆఫీస్లో. అండ్ దాదాపు 60 లక్షలు, అంటే మన దగ్గర 60 ఎంప్లాయీస్, 60 లక్షల రూపాయలు ఐ పెయిడ్ టు ఏఐ ఈ రోజునే పరిస్థితిలో. సార్ ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే నాకు కొంచెం ఆశ్చర్యంగా కూడా ఉంది. ఇప్పుడు మీరు ఇన్నిటి మీద వర్క్ చేస్తున్నారు, ఏఐ మీద. అంటే ఏ ప్లాట్ఫామ్ మీద దీనికి ఎక్కువ డిమాండ్ వస్తుందంటారు ఫ్యూచర్లో? అంటే ప్లాట్ఫామ్ అంటే ఏంటి? ప్లాట్ఫామ్ అంటే సార్ సపోజ్ ఏఐ ఇంప్లిమెంటేషను సపోజ్ ఎగ్జాంపుల్ హెల్త్ సెక్టర్లో ఉంటుందా, కన్స్ట్రక్షన్ సెక్టర్లో ఉంటుందా, లేకపోతే సాఫ్ట్వేర్ సెక్టర్లో ఉంటుందా? ఏ సెక్టర్లో దీని డిమాండ్ ఎక్కువ ఉండొచ్చు ఫ్యూచర్లో? సో ఏంటంటే అండి, ఏఐతో మీరు ఏం చేస్తారనేది ఇంపార్టెంట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, ఏఐతో వీడియోస్ క్రియేట్ చేయొచ్చు. అప్పుడు సెక్టార్ ఏంటి? మూవీ సెక్టార్ అనుకుందాం. అవును సార్. అది మారుతుంది. రెండోది మ్యానుఫ్యాక్చరింగ్లో ఆటోమేషన్ తీసుకొస్తే ఏఐ ద్వారా ఆటోమేషన్ ఫాస్ట్గా అవుతుంది. అవును సార్. లీగల్ తీసుకుందాం. అవును సార్. లీగల్లో ఇప్పుడు పెద్ద పని ఏంటంటే ఆర్గ్యుమెంట్ కాదు. అవును సార్. లీగల్ పెద్ద పని ఏంటంటే డాక్యుమెంట్స్ రాసేది. అవును. ఈరోజు ఆ డాక్యుమెంట్ వచ్చి ఒక 20-25 అవర్స్ అయ్యే వర్క్ 2 గంటల చెప్పి చేసేస్తుంది ఏ టూల్ నుంచి ఆ డాక్యుమెంట్స్ రాసేది. అవును సార్. ఇట్ కెన్ డూ ఇన్ 2 hours. అవును సార్. మీరు అది కరెక్ట్గా చేసిందా లేదని చూసుకోవాల్సిందే. అవును సార్. బట్ అది మీరు వాయిస్ నోట్లో కూడా చేసుకోవచ్చు. అవును సార్. మీరు చెప్పగా అదే చేస్తుంది. ఓకే, మన ఊర్లో మనకు ఒక చిన్న కేసు పోతుంది, ఒక చిన్న డిస్ప్యూట్. నేను ఏతోనే ఆ డాక్యుమెంట్స్ మొత్తం ప్రిపేర్ చేసి మా లాయర్ గారికి పంపించా. సార్ నేను చేశా 5 months బ్యాక్. ఒకటి మీరు లాయర్ కాదు, నేను కాదు, లాయర్ సపరేట్ ఉన్నారు. అవును. కానీ మీకు ఏఐ వర్క్ వచ్చు. అవును. లాయర్ కంటే ఫాస్ట్గా మీరు ఆ వర్క్ ప్రిపేర్ చేసి లాయర్కే పంపించారు. అంటే అగైన్ మనం లాయర్ కన్నా ఎక్స్పర్ట్ అని మనం చెప్పట్లా. అవును. బట్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక విషయం చెప్పాలనుకోండి, ఇప్పుడు మీ దగ్గరికి వెళ్ళి నేను ఒక విషయం చెప్పాలి, చెప్పేటప్పుడు నాకు ఆ విషయం మొత్తం తెలియదు. ఎందుకంటే ఆ లీగల్ తెలియదు, నాకు దాన్ని ఎలా రాయాలని తెలియదు, దాని పేర్లు తెలియవు. నేను వెళ్ళి సార్ మనం ఇలా చేయొచ్చా అని చెప్పాలి. మీరు అది అర్థం చేసుకోవాలి ఫస్ట్. ఓకే, నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. దాని తర్వాత నేను దాన్ని మీరు కరెక్ట్గా నేను ఏం చెప్పానో దాన్ని మొత్తం డాక్యుమెంట్గా క్రియేట్ చేయాలి. ఒక ఆర్గ్యుమెంటో లేకపోతే ఒక ప్రేయరో చేసుకోవాలి. చేసిన తర్వాత అది నేను చెప్పిందంతా కరెక్ట్గా వచ్చిందా అని నేను రివ్యూ చేయాలి, చేసి అది పంపించాలి. ఈరోజు ఆ టైం ఎలా మిగిలిపోయిందంటే నేను అనుకుంటున్నా ఇలా చేయొచ్చా అని చేసేసి ఆయనకు ఒక డాక్యుమెంట్గా ఇచ్చేటప్పుడు హీఈస్ ద ఎక్స్పర్ట్, ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్. బట్ ఆ గ్యాప్ అనేది తగ్గిపోయింది. మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది అనేది నేను సగం పని చేసేసి మీకు ఇచ్చేసా, మీరు దాంట్లో సగం పని చూసేసి ఓకే కరెక్ట్ లేదు తప్పు, టోటలీ రాంగ్, ఫైన్, నో ప్రాబ్లం. బట్ ఆ తప్పు రాంగ్ అనేది 2 discussions 3 discussions కాకుండా ఆ 10 minutesలో ఓ అవునా ఇది అనుకుంటున్నారా, కరెక్ట్ ఇవన్నీ తప్పు, ఫైన్, ఫేర్ ఎనఫ్, తప్పే లేదని చెప్పట్లే, కరెక్టే చేస్తానని చెప్పట్లా, నాకు మొత్తం తెలుసని చెప్పట్లా, మీరు ఎక్స్పర్ట్, మీరు చెప్తున్నారు. బట్ ఐ కెన్ యాక్చువల్లీ కన్వే, నాకేం కావాలో మీకు కన్వే చేయాలి. ఓకే, అది ఇప్పుడు ఏ ద్వారా వచ్చింది, అదే లీగల్ సర్వీసెస్లో. సో ఇప్పుడు ఏ ఇండస్ట్రీ ఇది మారుస్తుంది అంటే ప్రతి ఒక్క ఇండస్ట్రీ మారుస్తుంది. ఏ ఇండస్ట్రీ మార్చదంటే ఇప్పుడు ఈ పెయింట్ కొట్టడాలు, ఫ్యాన్లు రిపేర్ చేయడాలు, ఆ ఇండస్ట్రీ మాన్యువల్ లేబర్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ ఇండస్ట్రీ ఇప్పుడు మారట్లా. బట్ మీరు చూడండి ఒక 15 yearsలో వీ విల్ హ్యావ్ రోబోట్స్ విచ్ విల్ డూ దీస్ థింగ్స్ ఆటోమేటిక్లీ. అంటే నాకు ఒక డౌట్ కూడా వస్తుంది సార్, మీకు కొంచెం ఆశయంగా అనిపించవచ్చు. ఇది ఫ్యూచర్లో మనిషితో పని లేకుండా కూడా పరిస్థితి వస్తే మనిషి ఎలా బతకాలి సార్? అట్లా కాదండి. ఇప్పుడు మీరు 1900sలో అశోక్ లేలాండ్, ఫోర్డ్ ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి ఉంటారు. ఓకే, అలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఒక కన్వేయర్ బెల్ట్ ఉంటుంది. ఆ కన్వేయర్ బెల్ట్ మీద మెషిన్స్ వస్తూ ఉంటాయి. ఒక్కొక్క మనిషి ఒక్కొక్కటి చేస్తూ ఉంటాడు. ఓకే,
సో ఆ కన్వేయర్ బెల్ట్ పెట్టి చేసింది వచ్చి ఫోర్డ్. అవును సార్. అందుకే ఫోర్డ్ ప్రొడక్షన్ వచ్చి చాలా ఎక్కువైంది అండ్ ఫోర్డ్ వాజ్ వన్ ఆఫ్ ద పయోనియర్ ఇన్ దీస్ థింగ్స్. దాని తర్వాత అవి మొత్తం రోబోట్స్ వచ్చాయి, ఆటోమేషన్ అయిపోయింది. ఈ రోజు కన్వేయర్ బెల్ట్ మీద పనిచేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది చాలా తక్కువైపోయారు, ఆల్మోస్ట్ లేనట్టే సార్. సో అప్పుడు ఏం చేస్తారు మనుషులు? ఏం లేదు, బేసిక్ వర్క్ అనేది తగ్గిపోతుంది అండ్ మనం ఒక స్టెప్ ఎదగాలి. అవును సార్. ఈ ఎదిగేటప్పుడు ప్రాబ్లం ఎవరికంటే అండి, ఆల్రెడీ కన్వేయర్ వర్క్ మీద పనిచేస్తున్నారు చూసారా, అవును సార్. వాళ్ళకి చాలా మందికి జాబ్స్ పోయాయి. అవును. ఈరోజు సాఫ్ట్వేర్లో కూడా అలా జాబ్స్ పోతాయి. అవును. ఎవరికి పోతాయంటే దాని రిడెండెన్సీ అంటారు. ఇప్పుడు ఆల్రెడీ ఒక పని చేస్తున్నారు, ఆ పని వచ్చి ఆటోమేట్ చేయగలుగుతాము, అవును సార్. ఆ రేంజ్లో ఉండే వాళ్ళకి జాబ్స్ వెళ్ళిపోతాయండి. అవును సార్. అప్పుడు దెర్ ఇస్ ఓన్లీ వన్ వే, దానికి నెక్స్ట్ లెవెల్ అప్ స్కిల్లింగ్ ఎలా చేసుకోవాలి. మీరు చాలా మూవీస్ కూడా చూసుండొచ్చు, టైప్ రైటర్స్. అవును సార్. ఫస్ట్ వచ్చి ఇంజనీరింగ్, డ్రాయింగ్, ఆర్కిటెక్ట్ చేసేది పెద్ద పెద్ద చార్ట్స్లో చేసేవాళ్ళు, అవును. చాలామంది చేసేవాళ్ళు. సిమిలర్లీ టైప్ రైటర్స్ వచ్చాయి, దాని తర్వాత టైప్ రైటర్స్ పోయాక కంప్యూటర్స్ వచ్చేసాయి. ఓకే, ప్రపంచం ఎప్పుడు మారుతూనే ఉందండి, అది మనకు క్యాషువల్గా పక్కన కూర్చొని చూడట్లేదు. అండ్ ఇంతకుముందు ఆ ఇన్స్టాగ్రామ్లు, న్యూస్ ఛానళ్ళు మనకి కళ్ళు కనిపించట్లా. అండ్ వీ వేర్ ఆల్ ఫోకసింగ్ ఆన్ ద ఫార్మింగ్ బిఫోర్ 1980s 1970s దాకా మ్యాక్సిమం ఫార్మింగే కదండి. అవును. ఓకే, ఈవెన్ 1990sలో కూడా మ్యాక్సిమం ఫార్మింగ్. ఈ రోజు కూడా చూసుకుంటే మ్యాక్సిమం ఫార్మింగ్ నుంచి మనకి వస్తుంది. ఇండస్ట్రియలైజ్ అయిపోయాక 1991 నుంచే మనం మారాం, కానీ మనకి ముందు చూసుకుంటే మన ప్రైమరీది ఫార్మింగ్. అప్పుడు మనకి తెలియలే, న్యూస్లు చూడలేం సార్. ఇప్పుడు న్యూస్లు చూస్తున్నాం, ఇన్స్టాగ్రామ్ చూస్తున్నాం, భయం వస్తుంది. ఓకే, అది డిఫరెన్స్. బట్ ఓవరాల్ ఏంటంటే ఇది ఎప్పుడు జరిగేదే, దిస్ ఈజ్ నాట్ న్యూ టు ద వరల్డ్. అది జరిగినప్పుడు ఒక చిన్న జర్క్ ఉంటుంది, భయం ఉంటుంది, బట్ ఇట్స్ వెరీ న్యాచురల్. అంతేలే సార్, మీరు అన్నట్టుగా పరిస్థితులకు అనుగుణంగా అక్కడ ఉన్న వ్యవస్థ మారుతుంది, అక్కడ ఉన్నటువంటి ప్రజలు మారుతారు. ఎగ్జాక్ట్లీ, దాన్ని అలవర్చుకుని దాని ప్రకారంగా నడుచుకోవటమే జరుగుతుందిలేండి. అంతే మీరు అన్నట్టుగా ప్రతి 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి ఒక్కసారి ఈ చేంజ్ అనేది కామన్ కదా, నడుస్తూనే ఉంది కదా సార్, నడుస్తూనే ఉంది. ఇంటర్నెట్ వచ్చింది. కానీ విష్ణు సార్, ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే, లాస్ట్ ఇయర్ కూడా మిమ్మల్ని పాడ్కాస్ట్లో నేను ఇదే అడిగాను. ట్రిపుల్ సివిల్, మెకానికల్, ఇంకా మెకట్రానిక్స్, ఈ బీబీఏ ఇలాంటి కోర్సులన్నీ కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు నాకు వచ్చే ప్రతి కాళ్ళకి కూడా, నేను కౌన్సిలింగ్ చేసే ప్రతి పేరెంట్ కూడా ముందు వచ్చి ఏఐ గురించే మాట్లాడుతున్నాడు. అంటే ఏఐకి వీటికి సంబంధం లేనట్ట, అసలు నేను ఎలా కౌన్సిలింగ్ చేయాలనేది ముందు నాకు ఒక క్లారిటీ ఇవ్వాలి మీరు. మంచి సివిల్ ఇంజనీర్స్ కావాలి, మంచి మెకానికల్ డిజైన్ ఇంజనీర్స్ కావాలి, మంచి ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ కావాలి, అండ్ మంచి ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ కావాలి, మంచి ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్స్ కావాలి. ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సిన వర్డ్ ఏంటంటే మంచి. అవును సార్. ఓకే, ఆ మంచిని మీరు తీసేసి నేను ఒక ఇంజనీర్ +1 అంటే అక్కడ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మెకానికల్ ఇండస్ట్రీస్, ఇప్పుడు మొన్న హైదరాబాద్లో January 30th మనం ఒక సబ్మిట్ చేసాం, 31st. అవును సార్. అక్కడ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ నుంచి మనుషులు వచ్చారు. అవును సార్. వాళ్ళు ఏమంటున్నారంటే, అసలు ఈ ఇంజనీర్స్ మనకు దొరకట్లేదు, మా దగ్గర ఇన్ని జాబ్స్ ఉన్నాయి అండ్ మనకు కావాల్సిన ఇంజనీర్స్ దొరకట్లేదని చెప్తున్నారు. అండ్ లిటరలీ వాళ్ళు అదే చెప్తున్నారు, అసలు వాళ్ళు దొరకట్లా. అవును సార్. అండ్ మనం లాస్ట్ టైం మాట్లాడినప్పుడు కూడా 1000s ఆఫ్ అప్లికేషన్స్ మనము రిక్రూట్ చేస్తున్నామని చెప్పాను కదా. అవును సార్. 4 months అయింది, 13 మంది రిక్రూట్ చేస్తున్నాం, 13 members, అంతా ఇంజనీర్స్. ఓకే, దాదాపు 4500 అప్లికేషన్లు వచ్చాయి, ఇంకా ఒక్కరిని కూడా మేము హైర్ చేయలేకపోతున్నాం. అంటే నాకు ఎలా అనిపించిందంటే సార్, ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒక కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సులు తప్ప మిగిలిన ఏమీ లేవు. మొన్న మీకు చెప్పాను సార్, మలేషియాలో వచ్చానని చెప్పాను కదా. మలేషియా వెళ్ళి నేను అక్కడ యూనివర్సిటీని కలిసినప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బీటెక్ కింద కన్సిడర్ చేస్తారా అంటే, వాళ్ళు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కన్సిడర్ చేయరు. వాళ్ళు మిగిలినది ట్రిపుల్ సివిల్, మెకానికల్ ఇవన్నీ ఇంజనీరింగే. అవును. కానీ కంప్యూటర్ సైన్స్ అనేది వాళ్ళు ఒక డిగ్రీ లాగానే చూస్తున్నారు. బట్ మనళ్ళు అవన్నీ తీసి పడేసి ఇంజనీరింగ్ కాలేజీలో ఈ కోర్స్ రన్ చేస్తున్నారు. చాలా కన్ఫ్యూజన్ సార్ ఇప్పుడు ఇది. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉండి పిల్లలకి చెప్పాలి అన్నా మీలాంటి మేధావుల నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకునే చెప్పాలి సార్. అసలు వీళ్ళు ఏది తీసుకోవాలి? ఇప్పుడు మీరు అన్నారు
6 monthsలోనే మొత్తం మారిపోయింది ప్రమోద్ గారు. మనం ఊహించిన దానికంటే కూడా చాలా ఫాస్ట్గా ఇందులో డ్రాస్టిక్ చేంజెస్ వస్తాయని చెప్పారు. ఇప్పుడున్న స్టూడెంట్స్ అసలు ఏ కోర్స్ తీసుకుంటే సార్ ఇవాళ డిగ్రీ పాస్ అవ్వగానే సరిపోదు కదా సార్, దాని మీద వీళ్ళు ఫ్యూచర్ ఆధారపడదు. ఆ ఫ్యూచర్ కోసం మనం ఎలా సజెస్ట్ చేద్దామంటారు? చాలా టఫ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఏ కరెక్ట్ ఏది తప్పు అనే సిచ్యువేషన్లో మనకి ఏది తెలియకుండా కూర్చున్నాం ఈరోజు. అవును సార్. ఓకే, ఎలాంటి మనుషులు వస్తే పని చేస్తారని తెలియకుండా కూర్చున్నాం. అవును సార్. అందుకనే మనం అన్ని మంది హైర్ చేయలేకపోతున్నాం. అవును సార్. అండ్ నేను హైరింగ్ అంటే తక్కువైన కాస్ట్ ఏం కాదు. నేను చెప్పేది 15 lakhs 20 lakhs ప్యాకేజెస్లో కూడా హైర్ చేయలేకపోతున్నాం. అవును సార్. అంత మనీ ఇస్తే కూడా వీఆర్ నాట్ గెటింగ్ ద క్వాలిటీ వాట్ వీ వాంటెడ్. అవును. ఓకే, అందువల్ల అలా పెండింగ్లో ఉంది. అవును సార్. ఇప్పుడు ఎలాంటి కోర్సెస్ తీసుకోవాలి అనేదానికన్నా ఎలాంటి మనుషులు కావాలి అనేది ఇంపార్టెంట్. అవును సార్. ఆ కోర్స్ అలా మనుషుల్ని తయారు చేస్తానది ఇంపార్టెంట్. అవును. సో ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఒక కోర్స్ ఇంజనీరింగ్ తీసుకోండి, మెకానికల్ తీసుకోండి, లేకపోతే సివిల్ తీసుకోండి, ఏదో ఒకటి. ఇప్పుడు మనం కంప్యూటర్ సైన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ కంప్యూటర్ సైన్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు కంప్యూటర్ సైన్స్ మళ్ళీ సేమ్ కంప్యూటర్ సైన్సే, అది మారదు. అవును సార్. మాకు ఎలాంటి మనుషులు ఇప్పుడు అవసరం లేదు అంటే ఆ టాస్క్ కంప్లీట్ చేసేది వచ్చే మనుషులు నాకు ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే అది ఏఐ చేస్తుంది. అవును. ఓకే, సో నేను చెప్పినట్టు ఇప్పుడు నేను ఇది నాకు కంప్లీట్ చేసి ఇచ్చేయని నేను చెప్పాను, అది ఏఐ చేసేస్తుంది. నాకు అలాంటి మనుషులు ఇప్పుడు అవసరం లేదు. నాకు ఎలాంటి మనుషులు కావాలంటే ఆర్కిటెక్ట్. దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి. ఈరోజు మనం ఇల్లు కడుతున్నాం. మనం ఇల్లు కట్టేటప్పుడు 2 విషయాలు ఉంటాయి. ఒకటి ఇటుకరాళ్ళు పైన తీసుకురావాలి. ఓకే, ఇటుకరాళ్ళు పైన తీసుకువచ్చే వాళ్ళు ఒక కేటగిరీ, మేస్తోళ్ళు ఉంటారు, గోడలు కట్టేవాళ్ళు వాళ్ళొక కేటగిరీ, ఆర్కిటెక్ట్ ఒక కేటగిరీ, దాంట్లో స్ట్రక్చరల్ ఇంజనీర్స్ అందరూ చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో మన డెవలపర్స్ ఎలా ఉన్నారంటే ఈ గోడను లేపే వాళ్ళ ఉన్నారు. ఓకే, బట్ ఫ్యాక్ట్ ఏంటంటే నేను ఫ్యాబ్రికేట్ చేసుకొని తీసుకొస్తున్నాను మెషిన్లోనే. అప్పుడు ఎవరు మారలేదు. నాకు ఆర్కిటెక్ట్ అనేవాడు కంపల్సరీ కావాలి, బట్ మేస్తర్లు అవసరం లేదు. ఓకే, ఇటుకరాళ్ళు పైకి మోసుకొచ్చే వాళ్ళు అవసరం లేదు. ఓకే, సో ఈరోజు క్వశ్చన్ ఏంటంటే ఐదర్ సూపర్ గుడ్ మేస్త్రి అయినా ఉండాలి, లేకపోతే మనకు మంచి ఆర్కిటెక్ట్ అయినా ఉండాలి. ఓకే, ఈ రేంజ్లో లేకుండా మనం జస్ట్ ఇటుకరాళ్ళు మోసుకొచ్చి పైన ఇచ్చాము అంటే ఈరోజు అలాంటి వాళ్ళకి జాబ్స్ అనేది రాదు. మిమ్మల్ని ఒక కఠినమైన ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. అడగండి, మీరు సమాధానం చెప్పాలి. డెఫినెట్లీ చెప్తాను. మనకున్న కాలేజీల్లో, కాలేజ్ పేరు కాదు, చాలా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి సౌత్లో. రియల్ ఆర్కిటెక్ట్ లాంటి స్టూడెంట్స్ని ప్రొడ్యూస్ చేసి మార్కెట్కి ఇచ్చే కాలేజీలు హార్డ్లీ ఎన్ని ఉన్నాయంటారు? హార్డ్లీ. నేను మళ్ళీ ఈ స్పెసిఫిక్ కాలేజ్ గురించి మాట్లాడడం కన్నా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడాలి. చెప్పండి. ఓకే, ఎడ్యుకేషన్ సిస్టమ్ కాలేజ్లో ప్రాబ్లం ఏంటంటే అండి, ఇప్పుడు మీరు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ తీసుకోండి, లేకపోతే ఏదో ఒక మెషర్మెంట్ ఆఫ్ ద కాలేజ్ తీసుకోండి. ఓకే, మనం ఫస్ట్ టైం ఎప్పుడు 1 1 1 2 2 2 3 3 3 అని చెప్పి అడ్వర్టైజ్మెంట్కి వెళ్ళి దాంట్లో మన స్టూడెంట్స్ని ప్లేస్ చేసాము, ఆ రోజే వీఆర్ గోయింగ్ టువర్డ్స్ ద ఫెయిలియర్. వీ ఫెయిల్ దేర్. ఇట్స్ నాట్ ఓన్లీ ద కాలేజెస్ ప్రాబ్లమ్, ఇట్స్ ఆల్సో ద పేరెంట్స్ ప్రాబ్లమ్. ఓకే, సో అప్పుడు కాలేజ్ని బ్లేమ్ చేసే దానిలో పాయింట్ లేదు. అవును సార్. మీ వాడికి ఎంత మార్క్స్ వచ్చినాయి? 90 వచ్చింది. ఓకే, రానివ్వండి. మీ వాడు పని చేస్తాడా? సింపుల్. ఈరోజు ఒక మనిషిని మేము పిలిచి ఓకే ఈ ఫ్యాన్ రిపేర్ చేయంటారు. ఓకే, వాడికి 98% వచ్చింది. స్విచ్ చేస్తే ఫ్యాన్ బంద్ చేయాలి. రైట్, మీరు డబ్బులు ఇస్తారు వాడికి? ఇవ్వంగా సార్, ఎందుకు ఇస్తాం? మీరే పేరెంట్ అనుకుందాం. ఓకే, మీ ఇంట్లో ఫ్యాన్ బంద్ చేయట్లా, స్విచ్ చేస్తే ఫ్యాన్ బంద్ చేయాలి. వాళ్ళకి డబ్బులు ఎప్పుడు వస్తాయి? ఫ్యాన్ పోతేనే పని చేస్తుంది. అంతే కదా. ఓకే, 95% చేరుకుంటే ఫ్యాన్ పోకపోతే ఎందుకు వస్తుంది? ఇది రియాలిటీ. ఓకే, రెండో ఎగ్జాంపుల్, మీరు ఒక యూట్యూబ్ ఛానల్ చూస్తారు, మంచిగా బిర్యానీ వాడు వచ్చి నేర్పుతాడు, ఈ రెసిపీ చేసుకోండి అని చెప్పేసి. ఎండ్ ఆఫ్ ద డే ఆ బిర్యానీ వస్తేనే కదా డబ్బులు. అంతే కదా సార్. ఓకే, సో థియరీ ఎవరికి ఉంటే సరిపోదండి, మార్క్స్ ఎవరికి ఉంటే సరిపోదు, అది నేర్చుకోవాలి. ఓకే, నేర్చుకునే దాంట్లో 1 more స్టెప్ పిల్లలు వెళ్ళాలి. సేమ్ బిర్యానీ ఎగ్జాంపుల్ తీసుకుందాం. యూట్యూబ్లో మంచి బిర్యానీ చూస్తారు, సూపర్ నాకు ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఫస్ట్ టైం ట్రై చేస్తారు. ఫస్ట్ టైం బిర్యానీ బాగా వచ్చేస్తుందండి?
రాదు. సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం, సిక్స్త్ టైం అని చేయాలి. ఓకే, సో ఆల్మోస్ట్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్లో ఒక మంచి ఆర్కిటెక్ట్ అవ్వాలంటే ప్రాక్టీస్ ద్వారా వస్తుంది. ఆ ప్రాక్టీస్ అనేది ఫస్ట్ సెమిస్టర్ ఫస్ట్ డే నుంచి చేయాల్సిందే. చేస్తేనే 10 సార్లు మనకి రాదు, 11సారి వచ్చేస్తుంది. ఎందుకంటే ఇట్ ఈస్ బై ఎక్స్పీరియన్స్. ఆ కల్చర్ కాలేజెస్లో రావాలి. అంటే మీరు చెప్పేది ఏంటంటే ఏ కాలేజ్ అయితే డే 1 నుంచి వీళ్ళని మార్కెట్కి అనుగుణంగా తీర్చిదిద్దుతుందో ఆ కాలేజీల్లో ఉన్న స్టూడెంట్స్కి మాత్రమే మంచి లైఫ్ ఉంటుందంటారు. అంతే. ఏదో డిగ్రీ కోసం ఎగ్జామ్స్ రాసేసేసి మార్క్స్ తీసుకొచ్చి నాకు ఉద్యోగం ఇవ్వండి సార్ అంటే ఇవ్వటానికి నేను రెడీగా లేదు, మీరు కదా టోటల్ ఇండస్ట్రీ రెడీగా లేదు. ఇండస్ట్రీ రెడీగా లేదు. అవును. నేను 50 లక్షలు లేకపోతే 30 లక్షలు ఇచ్చేసి కొనుక్కుంటానేమో, కానీ ఆ 20-30 lakhs ఇచ్చేసి ఒక మనిషిని తీసుకొచ్చి వాడికి నేర్పించి చేసే అంత ఓపిక కంపెనీస్కి లేదు. ఇది మన కంపెనీ అని కాదు, మీ ఏ కంపెనీ దగ్గర అడగండి, ఆ సిచ్యువేషన్ అయితే లేదు. సార్, ఇప్పుడు ఇంత డిస్కషన్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నాను మిమ్మల్ని. ఏఐ జాయిన్ అవ్వాలి, ఏఐ చెయ్యాలి అనుకుంటే ఆ స్టూడెంట్కి మ్యాథమెటికల్ నాలెడ్జ్, తర్వాత వచ్చేసి లాజికల్ బ్రెయిన్ ఉండి హార్డ్ వర్క్ చేస్తేనే వాడు సక్సెస్ అవ్వగలడా అసలు, లేకపోతే అసలు మెయిన్ అసలు ఏం కావాలి ఏఐ నేర్చుకుంటాను స్టూడెంట్కి? అందరూ చాలా తప్పైన కాన్సెప్ట్లో ఉంటారు, ముఖ్యంగా పేరెంట్స్. ఏఐ అంటే చాలా టఫ్ అలాగని. 2 types ఉంటాయండి. ఒకటి, ఏఐ అనేది ఒక పెద్ద రీసెర్చ్ వర్క్ చేసి ఒక కంపెనీ చేసేసారు. ఏఐ ఒక మోడల్ అనేది క్రియేట్ చేసి పెట్టారు. ఇట్స్ లైక్ బ్రెయిన్ అనుకుందాం. అవును సార్. ఇప్పుడు ఆ బ్రెయిన్లో మీరు ఏదన్నా చేసి అవుట్పుట్ తీయచ్చు. అవును. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఆ బ్రెయిన్ ఒకటి క్రియేట్ చేశాడు. కంపెనీ ప్రపంచంలోనే చూసారంటే ఒక 15-20 కంపెనీలు చేశారు. అందులో ఒక 3-4 టాప్లో ఉన్నారు, మిగతా అంతా కొంచెం బ్యాక్లో ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఆ ఏఐతో నెక్స్ట్ ఎలాంటి సాఫ్ట్వేర్ బిల్డ్ చేస్తారో అనేది ఇప్పుడు గేమ్. దానికి బేసిక్ కంప్యూటర్ సైన్స్ లేకుండా దాంట్లో డైరెక్ట్గా చెప్తున్నా ఏం పీక్లేరు. బేసిక్ కంప్యూటర్ సైన్స్ లేకుండా ఏఐ అని కూర్చుంటే ఏం పీక్లేరు. ఓకే, ఈరోజు కూడా కావాల్సింది ఏంటంటే మంచి కంప్యూటర్ సైన్స్, బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ టు రైట్ ఎ ప్రోగ్రామింగ్, దాన్ని యూజ్ చేసి ఎలా ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేయాలి, అందులో ఏఐ ఎలా తీసుకురావాలి అనేది గేమ్. ఓకే, నేను అందరూ ఏఐ చేసేస్తానంటే ఇట్స్ ప్రాక్టికలీ యూస్లెస్. ఓకే, రెండోది అందరూ చేయలేరు. ఆ బ్రెయిన్ క్రియేట్ చేయడం అనేది అందరూ చేయలేరు. ఓకే, మీరు చేయాలనుకుంటే చేయండి, దెర్ ఈస్ నథింగ్ రాంగ్ అబౌట్ ఇట్. బట్ ఐఎమ్ స్పీకింగ్ ఫర్ 90% ఆఫ్ ద పీపుల్ లైక్ మీ. ఓకే, ఒక నార్మల్ యావరేజ్ ఎలా ఇప్పుడున్న సిచ్యువేషన్లో సర్వే అవ్వచ్చు. రిమైనింగ్ 10% తోపు సూపర్ టూపర్ టాలెంటెడ్, వాళ్ళకి మనం అవసరమే లేదు. వాళ్ళు వెళ్ళి వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. రిమైనింగ్ 90% ఆఫ్ ద పీపుల్కి ఏం చేయాలంటే కంప్యూటర్ సైన్స్, బేసిక్ కంప్యూటర్ సైన్స్, ఒక డేటాబేస్ అంటే ఏంటి, అండ్ ఒక సాఫ్ట్వేర్ ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని యూస్ చేసి ఎలా క్రియేట్ చేయాలి అంతే అర్థం అవ్వాలంటే చిన్న ఎగ్జాంపుల్ ల్యాప్టాప్స్. ఈ ల్యాప్టాప్తోనే మీరు సాఫ్ట్వేర్ క్రియేట్ చేస్తారు, ఆ ల్యాప్టాప్తోనే డాక్యుమెంట్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఏఐతో ఏ ఇండస్ట్రీకి మీరు సొల్యూషన్ ఇస్తారు అనేది ఇంపార్టెంట్. అండ్ అప్పుడు ఏంటి, ఆ సొల్యూషన్ ఇచ్చేటప్పుడు ఆ ఇండస్ట్రీ గురించి మీకు బాగా తెలియాలి. ఒక లీగల్ అంటే లీగల్ గురించి బాగా తెలియాలి. దాన్ని యూస్ చేసి ఎలాంటి సొల్యూషన్ ఇవ్వగలుగుతారు అనేది ఇప్పుడున్న గేమ్. నెక్స్ట్ 10-15 ఏళ్ళు ఆ గేమ్ లోపలికి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎంటర్ అవుతుంది. ఓకే, బట్ డైరెక్ట్గా ఎంటర్ అవుతుందా? ఎంటర్ అవ్వదు. దానికి కావాల్సిన డేటా కావాలి, దానికి కావాల్సిన కంప్యూటర్ సైన్స్ ఇది కావాలి, దానికి కావాల్సినవి కావాలి. ఓకే, ఆ బేసిక్ ఫౌండేషన్ అనేది కావాలి. ఆ ఫౌండేషన్ అనేది ఉండి ఏఐ యూస్ చేసినప్పుడు యూ విల్ క్రియేట్ బ్యూటిఫుల్ సాఫ్ట్వేర్స్. ఇది దానికి బ్యాక్గ్రౌండ్. సో ఏఐ అంటే మీరు చెప్పినట్టు డైరెక్ట్గా వెళ్ళి నేను ఒక బ్రెయిన్ క్రియేట్ చేస్తాను అనేది కాదు. మేబీ చేయొచ్చు, బట్ ఆ 10% కాదు 1% దాని లోపలికి వెళ్తుంది. అండ్ వాళ్ళు ఇన్ కేసు ఈ వీడియో చూస్తున్నారంటే ఆ 1% మీరు లేదు. ఆ క్లారిటీని ఇవ్వాలి సార్. ఎందుకనంటే
ఎలా ఉన్నారంటే సార్, లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి కంప్యూటర్ సైన్స్ అరా నడుస్తున్నప్పుడు ఏంటంటే కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళందరికీ కూడా మంచి జాబ్స్ వస్తాయి, క్యాంపస్ ప్లేస్మెంట్స్ బాగుంటాయి, లక్షల్లో ప్యాకేజీలు ఉంటాయి, అటు నుంచి లేదంటే ఫారెన్కి తీసుకెళ్తారు కంపెనీ అనేది ఆ లెగసీ నడుస్తూనే వచ్చింది. లాస్ట్ ఇయర్ ఒక రకంగా చేంజ్ ఉంటే ఈ సంవత్సరం డ్రాస్టిక్ చేంజ్ సార్. నాకు వచ్చే ప్రతి కాల్లోనూ కూడా ఆ స్టూడెంట్కి ఇంటర్మీడియట్లో 60% ఉన్నా, 50% ఉన్నా, 98% ఉన్నా కానీ ఏఐ కావాలి అంటున్నారు. నాకు కన్ఫ్యూజన్ ఏంటంటే, ఇప్పుడు ఈ స్టూడెంట్కి నేను ఏఐ కనుక చెప్తే, ఈ స్టూడెంట్ కనుక ప్రాపర్గా అన్నీ పాస్ అయ్యి లేకపోతే సరైన సబ్జెక్ట్ నేర్చుకోకపోతే 4 years తనకు టైం వేస్ట్ అయిపోతుందండి, వాల్యుబుల్ టైం వేస్ట్ అయిపోతుంది. ఈ క్లారిటీ మొత్తం ప్రేక్షకులకు, సౌత్ ఇండియాలో ఉన్న ప్రేక్షకులందరూ కూడా మనం ఇవ్వగలగాలి సార్. ఎందువల్ల అంటే ఏఐ కంటే కూడా ముఖ్యమైనది కంప్యూటర్ సైన్స్ అని మీరు చాలా క్లారిటీగా చెప్పారు. ఇది పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా కానీ మీరు అండర్లైన్ చేసుకోవాలండి. రెండో విషయం ఏంటంటే, ఏఐకి కావాల్సినంత నేర్పించే కాలేజెస్ మన ఇండియాలో లేదండి. వాస్తవం, అంతే వాస్తవం. ఇండియాలో లేవంటారు? లేదు. మరి ఎక్కడ ఉన్నాయి సార్? ఓకే, అదే చెప్పాను కదా, ఇప్పుడు ఏఐలో పనిచేసే వాళ్ళు ఎవరు కానీ వాళ్ళు బేసిక్ కంప్యూటర్ సైన్స్ చదువుకుంటూ రావట్లేదండి. అది ఎట్లా వస్తుందంటే, ఫస్ట్ బేసిక్ కంప్యూటర్ సైన్స్ చదువుకుంటారు, ఒక అల్గోరిథం అంటే ఏంటంటే నేర్చుకుంటారు, ఒక మెషిన్ లెర్నింగ్ అంటే ఏమని నేర్చుకుంటారు, ఆ డేటాబేస్ అంటే ఎలా నేర్చుకుంటారు, అండ్ ప్రొసీజర్స్ అంటే ఏమని నేర్చుకుంటారు. ఇలా ఒక్కొక్క విషయం నేర్చుకొని దాని తర్వాత దాంట్లో రీసెర్చ్ చేస్తారు. ఓకే, ఒక మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ఎలా పని అవుతాయి, న్యూరల్ మోడల్స్ ఎలా వర్క్ చేస్తాయి, సూపర్వైజింగ్ లెర్నింగ్ అంటే ఏంటి, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటి, అలా విషయాలు పనిచేస్తారు. పనిచేసిన తర్వాత వాళ్ళు పెద్ద పెద్ద ప్రోగ్రామింగ్స్ రన్ చేస్తారు. ఓకే, మీరు యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి, గూగుల్ డీప్ లెర్నింగ్ అని ఒక పెద్ద ఛానల్ ఒకటి ఉంది. ఏంటి సార్ ఛానల్ పేరు? గూగుల్ డీప్ లెర్నింగ్. గూగుల్ డీప్ లెర్నింగ్ అనే ఛానల్. ఓకే, ప్యూర్ రిసర్చ్ అండి. ఓకే, అక్కడికి మనం వెళ్ళలేం అంత ఈజీగా. అండ్ ఇక్కడ ఇండియా కాలేజెస్లో ఏఐ అని జస్ట్ ఒక ట్యాగ్ లైన్ పెట్టుకొని ఏఐ అంటే అది ఐ డోంట్ నో, స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తున్నా. ఓకే, అది ఫాల్ట్ అండి. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ యాక్చువల్లీ గోయింగ్ టు వర్క్. పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు సార్. నా పర్సనల్ ఒపీనియన్. ఓకే, నా పర్సనల్ ఒపీనియన్, అండ్ నేను దాంట్లో పనిచేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు. రైట్, నేను వాట్ ఐ వుడ్ బీ హ్యాపీ ఇస్ అంత దూరం వెళ్ళకండి. ఓకే, 1 step దిగండి. ఓకే, వాడెవడో క్రియేట్ చేస్తున్నాడు కదా, ఏఐ అవంతా క్రియేట్ చేస్తున్నాడు, దాన్ని యూజ్ చేసి మంచి సాఫ్ట్వేర్ ఎలా బిల్డ్ చేస్తాము అనేది ట్రై చేయండి. సార్, 1%, 2% వాడు ఎలాగో చేస్తాడు. నేను ఆ కేటగిరీ కాదు, నేను బాటమ్ కేటగిరీ. ఓకే, నా స్ట్రెంగ్త్ నాకు బాగా తెలుసు. దాన్ని యూజ్ చేసి నేను సాఫ్ట్వేర్ క్రియేట్ చేసి నా డబ్బులు నేను చేస్తాను. మన బిజినెస్ అది. ఓకే, దిస్ ఈజ్ ద రియాలిటీ. ఓకే, అది కాకుండా నేను ఏ అంటే అది అలా వర్కౌట్ కాదు, సక్సెస్ అయినట్టు నేను చూసినోడిని లేదు. సార్. ఓకే, ఇప్పుడు మీ ఆఫీస్ చూశాను, చాలా బ్యూటిఫుల్ ఆఫీస్. ఇప్పుడు మొత్తం టోటల్ ఏఐ కింద కన్వర్ట్ చేశారా సార్? ఈ ఆఫీస్ మొత్తం వర్క్ ఏఐ వర్కే నడుస్తుందా? అదే, మళ్ళా ఆ కన్ఫ్యూజన్ అనేది వద్దు. ఏ వర్క్ అని కాదు, ఏ యూస్ చేసి వర్క్. ఓకే, ఏఐని టూల్గా యూస్ చేసి ఇంతకు ముందున్న వర్క్ని ఈజీ మేనర్లో ఫాస్ట్గా కంప్లీట్ చేస్తున్నారు. అంతే, ఏఐ తయారు చేయట్లేదు, ఏఐని వాడి ఇక్కడ ఆ టూల్ను వాడి ఇక్కడ వర్క్ స్పీడ్గా ఇంకా క్లారిటీతో చేస్తున్నారు. అవును, అంతే సార్. అంతే సార్, ఇది మీ ఒక్క కంపెనీ అయినా మొత్తం అన్ని చోట్ల ఇది స్టార్ట్ అయిపోతుందా? ప్రతి దగ్గర స్టార్ట్ అయిపోతుంది సార్. అది స్టార్ట్ చేయలేదు అంటే ఆ కంపెనీకి మీరు వెళ్ళకండి, ఆ కంపెనీతో మాట్లాడకండి. కంపల్సరీగా ప్రతి కంపెనీ అది ఈ పాటికి అడాప్ట్ అయిపోయి రన్ చేస్తూ ఉండాలి. సార్, అది లేదు అంటే దెర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ ద కంపెనీ. అంటే మీకు ఇప్పుడు ఈ ఏఐ టూల్ని యూస్ చేసినప్పుడు, యూస్ చేయక ముందు అంటే ఎక్కడెక్కడ, అంటే మీకు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో డెవలప్మెంట్ కనపడిందా, వర్క్ సైడ్ డెవలప్మెంట్ కనపడిందా, మీరు ఎక్కడ హ్యాపీగా ఉన్నారు ఈ టూల్ యూజ్ చేయడం వల్ల? చాలా సింపుల్ అండి. ఇప్పుడు మనం ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేసేందుకు ఇంతకు ముందు మనకి దాదాపు లెట్సే ఒక 8-9 months అవుతుంది అనుకుందాం. అవును సార్. ఈరోజు నాకు అది 1 month, అంతే, సేమ్ కాస్ట్. ఓకే, అండ్ ఇంతకు ముందు అదే సాఫ్ట్వేర్కి నేను క్రియేట్ చేయాలంటే నాకు 20 మంది కావాలి. అవును. ఓకే, ఈరోజు నాకు 2 ఉంటే సరిపోతుంది. సో 2 members అండ్ 1 month, సేమ్ 10 months ఆఫ్ అవుట్పుట్.
అండ్ బిట్ క్వాలిటీ అవుట్పుట్. దట్ అక్కడ ఏంటంటే స్కిల్డ్ వర్కర్స్ కావాలి, స్కిల్డ్ వర్కర్స్ కావాలి. అది Talent చెప్పాను కూడా కదా, ఉండాలి. ఆర్కిటెక్ట్ అని. అవును. ఆర్కిటెక్ట్ అని చెప్పాను కదా. విష్ణు గారు, ఇప్పుడు మళ్ళీ నేను అక్కడికే వస్తాను, మీకు కొంచెం ఇబ్బంది కూడా కలగవచ్చు. ఇప్పుడు స్టూడెంట్స్ ట్రిపుల్ మెకానికల్ సివిల్ ఆల్రెడీ చేసేసిన వాళ్ళు ఉన్నారు, కొత్తగా చేస్తున్న వాళ్ళ గురించి ఆల్రెడీ చెప్పాం, చేసేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ప్రాపర్ జాబ్స్ రాలేదు. వాళ్ళు ఇప్పుడు ఈ ఏఐ టూల్ నేర్చుకుని జాబ్స్ పొందే అవకాశం ఉందా ఆ ఇండస్ట్రీలో? అది హానెస్ట్గా నాకు తెలియదు. నేను ఇంకా అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఇంకా చూడలే సార్. బట్ ఛాన్సెస్ అయితే ఉంది సార్. ఓకే. ఇప్పుడు ఏంటంటే అండి, ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక ఎక్స్ట్రా నాలెడ్జ్ వచ్చినట్టు ఏ ద్వారా. అవును. మీకు తెలియని విషయమే లేదు. అవును. అండ్ అక్కడ కూడా ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది. ఎలా ఉంటుందంటే, మీరు ఏ ఇచ్చేసింది నిన్న అది రిపోర్ట్గా సబ్మిట్ చేస్తానంటే మీరు అవసరం లేదు మళ్ళీ. అవును. ఇప్పుడు నేరుగా వెళ్ళి మీకు ప్రమోద్ గారు దీని గురించి మీరు చెప్పండి అంటాను. మీరు నేరుగా వెళ్ళి ఏ దగ్గర అడిగి మళ్ళీ నాకు ఇస్తారనుకోండి, మళ్ళీ మీరు ఎందుకు అక్కడ, నేనే తీసుకుంటాను అంతే కదా. ఓకే, మరి మీరేం చేస్తున్నారు? వాచ్మెన్ ఉద్యోగం లాంటిది అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు క్వశ్చన్ అది కాదు. ఇప్పుడు ఏంటంటే, వీళ్ళు ఏం చేస్తారు ఏఐతో, ఆ కాన్సెప్ట్స్ని పెట్టుకొని ఏఐ ద్వారా ఎలా దాన్ని పుష్ చేసి బయట అవుట్పుట్ తీసుకొస్తారు అనేది క్వశ్చన్. సో ఇప్పుడు ఇంతకుముందు నేను నాలెడ్జ్ గ్యాప్ అనేది చాలా తగ్గిపోయింది. అండ్ ఇప్పుడు ఆ ఇండస్ట్రీలో ఏ ఎంతవరకు డీప్గా వెళ్ళింది అనేది నాకు ఇంకా తెలియదు. ఐ నెవర్ హర్డ్ ఆఫ్ ఇట్ యాజ్ ఆఫ్ నౌ. బట్ ఎలాంటి సాఫ్ట్వేర్స్ వస్తున్నాయి, ఎలా ఏ వాళ్ళు యూస్ చేస్తున్నారు అనేది, అది టూ ఎర్లీ టు కమెంట్ నన్ను అడిగారంటే. ఓకే, వాళ్ళు ఏం చేయొచ్చు అంటే మేబీ అది ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసుకోవచ్చు. అవును సార్. ఓకే, ఏ యూస్ చేసి ఎలా వాళ్ళ రెస్యూమ్స్ బిల్డ్ చేస్తారు ఏంటనేది. ఇప్పుడు దాదాపు లెట్స్ 25,000 మంది ఉన్నారంటే 25,000 మంది అలా చేయరు. అవును సార్. 1000 మందో 1500 మందో 2000 మందో అలా కొంచెం ముందుకెళ్ళి చేయాలి అని ట్రై చేస్తారు. ఆ ట్రై చేసే వాళ్ళు సక్సెస్ అయిపోతారు ఎర్లీగా. ఓకే, ఎందుకంటే వాడు ఏదో ఒకటి కనుక్కుంటాడు ఆ టైంలో. సో హీ విల్ బికమ్ సక్సెస్ఫుల్. అందులో అది అంటే నా అవగాహన ప్రకారం ఏఐ అరా స్టార్ట్ అయిందంటారా? అది ఎప్పుడో స్టార్ట్ అయిపోయిందండి. అది న్యాచురల్గా స్టార్ట్ అయింది. ఇది ఒక న్యూ ఎరా. ఇట్స్ న్యూ ఎరా. ఇంకొక 10 ఏళ్ళు 12 ఏళ్ళు గట్టిగా పోతుందండి. కానీ సార్, ఎప్పుడైనా కానీ ఈ ఏమంటారంటే చారిత్రాత్మక మార్పులు అంటారు, అవి ఎప్పుడో ఒకసారి జరుగుతుంటాయి, ఎప్పుడు రెగ్యులర్గా జరగవు. ఆ చారిత్రాత్మక మార్పులు వచ్చినప్పుడు ఏంటంటే అది ఎవరైతే అందుకుంటారో వాళ్ళు సక్సెస్ అవుతారు, దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకుని. అది ఇప్పుడు ఖచ్చితంగా ఉన్నట్టుగా సార్ ఏ విషయంలో. అవునండి, అది 100% ట్రూ. మీరు అది మన పేరెంట్స్కి అర్థం అవ్వాలంటే చాలా సింపుల్. 1990s కోడింగ్ స్టార్ట్ అయింది. ఓకే, అండ్ మనం ఒక వేవ్ చూసాము. మనం బేసిక్లీ ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి చాలామంది ఐటీని వచ్చిన వాళ్ళు మనం చాలామంది చూసాం 1990s. దాని తర్వాత 2000 ఆ వేవ్ 2002, 2003, 2004 దాకా వచ్చింది. మళ్ళీ డేటాబేసెస్ వచ్చాయి, అది గట్టిగా వెళ్ళింది. మళ్ళీ సాఫ్ట్వేర్ టెస్టింగ్ వచ్చింది, అది కొంచెం గట్టిగా వెళ్ళింది. మళ్ళీ దాని తర్వాత బిగ్ డేటా క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చింది, అది గట్టిగా వెళ్ళింది. మళ్ళీ హడూప్ అని వెళ్ళింది, అది గట్టిగా వెళ్ళింది. ఈ పేరెంట్స్ అందరూ ఈ ఎరా వాళ్ళు. ఓకే, వాళ్ళందరూ అమీర్పేటలు లేకపోతే ఆ సైడ్ చూసేవాళ్ళు చూస్తున్నారంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక సర్టిఫికేషన్కి వెళ్ళి ఉంటారు. ఓకే, హడూప్ ఇవంతా స్టార్ట్ అయింది. దాని తర్వాత మెషిన్ లెర్నింగ్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏఐ. న్యాచురల్ ఎవల్యూషన్ అండి. ఓకే, ఏంటంటే ఆ కాన్సెప్ట్కి తగిన కంప్యూటింగ్ పవర్ స్టార్ట్ అయింది సార్. అంటే ఇప్పుడు ఏఐ రన్ అవ్వాలంటే అంత పెద్ద కంప్యూటింగ్ పవర్ కావాలి. అదే మన విజయవాడ వైజాగ్లో ఏఐ పట్నం అని చెప్పారు కదా, దాని కాన్సెప్ట్ ఏంటంటే డేటా సెంటర్స్. అంత పెద్ద డేటా సెంటర్స్, అంత పెద్ద కంప్యూటింగ్ పవర్ మీకు లేకపోతే ఏఐ ఈజ్ స్టిల్ యూస్లెస్. ఏఐ ఇప్పుడు వచ్చింది కదండి, ఏఐ ఈజ్ బీన్ దేర్ సిన్స్ 1960s, 1970s. ఆ పవర్ లేకుండా దాన్ని యూజ్ చేయలేకపోయారు. ఆ అల్గోరిథమ్స్ అన్ని చాలా చాలా ఓల్డ్ అల్గోరిథమ్స్, కొత్త అల్గోరిథమ్స్ కాదు. దాన్ని ఇప్పుడు అల్గోరిథమ్స్ని రన్ చేసే అంత కెపాసిటీ కంప్యూటర్కి వచ్చింది. ఓకే, దాన్ని చేసింది ఎవరు తెలుసా? కంప్యూటర్ సైన్స్ కాదు, ఎలక్ట్రానిక్స్. మళ్ళీ తిరిగి ఇటు వచ్చింది. ఎలక్ట్రానిక్స్ వాళ్ళు
ఆ అల్గారిథమ్స్ని దీని కంప్యూటర్ రన్ సైన్స్ చేసే కంప్యూటేషన్ అంత కంప్యూట్ చేసే అంత చిప్స్ ని క్రియేట్ చేశారు వాళ్ళు. ఇది కదా అసలు పాయింట్. అందుకే నేను ఫన్నీగా అనిపిస్తుంది ప్రతి ఒక్కరు ఏ అంటుంటే కోర్ యాక్చువల్ వర్క్ జరిగేది అక్కడ. ఓకే ఓకే, ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ అనే ఒక ఇండస్ట్రీయే లేకపోతే సాఫ్ట్వేర్ ఎవరికి క్రియేట్ చేస్తారు? అవును, వాడు కొంటేనే నీ సాఫ్ట్వేర్, అంతే కదా సార్. నువ్వు ఏదో ఒకటి చేసి వాడికి అమ్మాలి. అవును ఆ ఇండస్ట్రీయే లేకపోతే నువ్వు ఎవడికి అమ్ముతావు సాఫ్ట్వేర్? అవును. ఓకే, అదే సిమిలర్లీ మ్యానుఫ్యాక్చరింగ్, సిమిలర్లీ టెక్స్టైల్, సిమిలర్లీ ఫుడ్, సిమిలర్లీ స్పెక్టకల్, సిమిలర్లీ వాచ్. ఓకే, వాళ్ళు లేకపోతే సాఫ్ట్వేర్ అనేది లేదు. సాఫ్ట్వేర్ కెనాట్ స్టాండ్ అలోన్గా. అంటే ఎవడు యూజ్ చేయకపోతే సాఫ్ట్వేర్ యూస్లెస్. ఆ సాఫ్ట్వేర్ యూజ్ చేసి వాడు ఏదో ఒక పని చేయాలి, అదే సాఫ్ట్వేర్. సో అందరూ సాఫ్ట్వేర్ అంటే అక్కడ ఎవడు పని చేస్తాడు? అంతే కదా సార్. ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ కదా సార్, ఒకదానికొకటి లింక్ అయ్యి ఉంది కదా. ఎగ్జాక్ట్లీ. ఓకే, సో ఈరోజు సాఫ్ట్వేర్కి మేజర్ ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ఆ రన్ చేసే చిప్స్. ఓకే, అండ్ అంత కంప్యూటింగ్ పవర్ ఉంది కాబట్టి యూ కెన్ యాక్చువల్లీ రన్ బిగ్ ఏఐ. ఏఐ మీద ఇంకొక ఇండస్ట్రీ బిల్డ్ అవుతుంది. ఓకే, అంతే. ఓకే, సో కోర్ మర్చిపోకూడదు. కోర్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ అగైన్ అండి, మళ్ళీ నేను అండర్లైన్ చేస్తున్నా, మంచి ఇంజనీర్స్ అనేది ఇంపార్టెంట్. మంచి అనేది అండర్లయింగ్ వర్డ్. ఓకే, ప్రతి ఒక్కరూ ఏదో ఒక దగ్గరికి వెళ్ళి నేను 80% మార్క్ తీసుకున్నాను, 90% మార్క్ తీసుకుంటే జాబులు రావండి, కష్టం. కాకపోతే మంచి ఇంజనీర్స్కి ఈరోజు డిమాండ్ ఎక్కువ ఉంది, రేపు ఉంటుంది. 40 లక్షలు 50 లక్షలు ప్యాకేజెస్కి వెళ్తున్నాయి. నేను చెప్పేది యూఎస్లో కాదు, ఇండియాలో మన సాఫ్ట్వేర్ కంపెనీస్లో కావాలి. ఈరోజు నేను ఫ్రెషర్ అయినా కూడా పర్లేదు, 10 లక్షలు ఇచ్చేది రెడీగా ఉన్నా. ఓకే, బట్ నా ఇంటర్వ్యూ పాస్ అవ్వాలి. డైరెక్ట్ ఛాలెంజ్ ఈరోజు. ఐఎమ్ హ్యాపీ టు గివ్ 10 lakh rupees ప్రొవైడెడ్ మా ఇంటర్వ్యూస్ పాస్ అయితే. మా రిజెక్షన్ రేట్లు ఎక్కువ ఉన్నాయండి అన్ఫార్చునేట్లీ. అంతేలే సార్, టాలెంట్ ఉన్నాడని ఎవరో ఆపలేరు, లేనని ఎవరో లేపలేరు, కష్టం. అంతే కదా. టాలెంట్ అనేది నా ఒపీనియన్లో టాలెంట్ అనేది చాలా సింపుల్ అండి, కష్టపడేవాళ్ళు, కష్టపడే తత్వం. ఓకే, కరెక్ట్ సార్. అది 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 లేదు అంటే కష్టం. ఓకే అవును సార్, కష్టపడాలి. అండ్ కష్టపడితే ప్రతి ఒక్కరికి టాలెంట్ వస్తుంది. అవును సార్. ఆ కష్టపడేది అనేది స్ట్రీమ్ లైన్గా కష్టపడాలి. అవును సార్. నేను 30 మూటలు మోసేసాను అంటే అది కూడా కష్టమే, కరెక్ట్. ఓకే, బట్ 30 మూటలు మోస్తే 30 ఎంత డబ్బులు వస్తాయి అంతే వస్తాయి, రైట్. అది స్ట్రీమ్ లైన్గా చేయాలి. ఓకే, ఫస్ట్ ఇది చేసుకోవాలి, నెక్స్ట్ ఇది చేసుకోవాలి, నెక్స్ట్ ఇది చేసుకోవాలి. ఇప్పుడు ఆ టాలెంట్ అనేది ప్రతి ఒక్కరు పెంచుకోవచ్చు, బట్ ప్రొవైడెడ్ ఎఫర్ట్ అనేది డెడికేటెడ్గా పెట్టాలి. అది. సో ఈరోజు మీతో మాట్లాడిన తర్వాత నాకు ఒక క్లారిటీ వచ్చింది సార్. ప్రతి బ్రాంచ్ ఇంపార్టెంటే, అక్కడ అతనికి టాలెంట్ ఉండాలి, లేకపోతే ఆమెకి టాలెంట్ ఉండాలి. ఒకటి, దీంతో పాటు కష్టపడే తత్వం ఉండాలి, డెఫినెట్లీ ఉండాలండి. వీటన్నిటితో ఉంటూ ఏది చదివినా అవకాశాలు ఉన్నాయి. ఏ మాత్రమే ప్రపంచం కాదు, ప్రపంచంలో ఏని ఎత్తుక్కోవచ్చు. అవును, అంతే కదా సార్. కరెక్ట్. ఈ క్లారిటీ ప్రతి స్టూడెంట్కి కలిగి ఉంటే మీరు ఏ కోర్సు తీసుకున్నా కానీ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అంటే ఒక ఇంపార్టెంట్ విషయం అండి, కోర్స్ తీసుకొని మార్క్స్ వచ్చేసాయి అనేది దయచేసి ఆ మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చేయండి. మార్క్స్ 60% ఉన్నా కూడా స్విచ్ చేస్తే ఫ్యాన్ రన్ చేయగలిగితే మీకు జాబ్స్ వస్తాయి. అంతే. నాకు మార్క్స్ ఉన్నాయి కాకపోతే స్విచ్ చేస్తే ఫ్యాన్ రన్ అవ్వదు, నేను చేయలేను అంటే జాబ్స్ రావు. ఒక్కటి ఇంపార్టెంట్. ఇప్పుడు క్వశ్చన్స్ కమ్స్ బ్యాక్ టు సింపుల్, స్విచ్ చేసి ఫ్యాన్ రన్ చేయించే కాలేజెస్ ఏవి అనేది పెద్ద క్వశ్చన్. ఓకే, ప్రతి ఒక్కరు దీని స్విచ్, ఇది వైరు, దీంట్లో కరెంట్ పోతుంది, స్విచ్ ఆన్ చేస్తే ఫ్యాన్ రన్ అవుతుంది అనేది ప్రతి ఒక్కరు నేర్పుతారు. ఓకే, కాకపోతే నువ్వు చదవకు, దయచేసి ఇది స్విచ్ నువ్వు వెళ్ళి కనుక్కొని ఆ స్విచ్ వేసి ఆ ఫ్యాన్ రన్ చేయించు. ఓకే, ఇది ఒక్కటి నేర్పించేది అనేది అలాంటి కాలేజెస్ మనకి కావాలి. అలా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి. అది మారకుండా మనం ఇంకా కూడా మార్క్స్ అన్నామంటే వీఆర్ ఇన్ ట్రబుల్. ఆఖరిగా ఒక ప్రశ్న సార్, ఈ ఏఐలో అంటే ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్లో సపోజ్ స్టూడెంట్ జాయిన్ అయ్యాడు, లేకపోతే దాని రిలేటెడ్ కంప్యూటర్ రిలేటెడ్ కోర్సులో జాయిన్ అయ్యాడు అనుకుందాం. ఒక 4 years తర్వాత, అంటే వీళ్ళు పాస్ అవుట్ అయ్యేది ఇది 26 కాబట్టి 2030కి పాస్ అవుట్ అవుతాడు. అప్పటి పరిస్థితుల్లో 3 years కదండి మన ప్రోగ్రామ్ ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రాంలో 3 సంవత్సరాలు, 1 సంవత్సరం ముందే వస్తాడు. సరే,
మన లెక్క ప్రకారం 3, ఇండియాలో బీటెక్ లెక్క ప్రకారం 4 సంవత్సరాలు. ఈ 3-4 సంవత్సరాల్లో ఎలాంటి మార్పులు మనం చూడబోతున్నాం ఏఐలో? మీకు ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నారు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ రన్ చేస్తున్నారు, మీకు అవగాహన ఉంది కాబట్టి దాని గురించి ఒక క్లారిటీ ఇవ్వండి సార్. ఇప్పుడు ఏంటంటే అండి, ఏఐ వచ్చాక నేను చెప్పినట్టు 20 మంది, 30 మంది, 40 మంది అవసరం లేదు సార్. ఓకే, సో ఆ బేసిక్ జాబ్ చేసే ఫ్రెషర్స్ అనేది అవసరం లేకుండా పోతుంది సార్. సో ఇప్పుడు మనం కొంచెం క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తాం, ఆ డబ్బులు ఖర్చు అవుతాయి మాకు తెలుసు. ఇప్పుడు 4 లక్షలు 5 లక్షలు ఇచ్చే కంపెనీలు 10-12 లక్షల దాకా కూడా వెళ్ళిపోతారు. సో ఇప్పుడు 10 lakhs 15 lakhs ఇచ్చేసి ఏం ప్రొడ్యూస్ చేస్తామని మనం అడుగుతాము. అండ్ ఆ పాతకాలంలో ఉండేటట్టు సర్వీసెస్ కంపెనీ వచ్చి అందరిని తీసుకెళ్ళి 3 లక్షలు 4 లక్షలు ఇచ్చి బెంచ్లో కూర్చోబెట్టి కొద్ది ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చి దాని తర్వాత బెంచ్లో ఇచ్చి దాని తర్వాత మీకు శాలరీలు ఇచ్చి అవన్నీ ఇప్పుడు కుదరవు. సో ఇప్పుడు ఏంటంటే డే 1 నాకు అవుట్పుట్ కావాలి, ఓకే ఫైన్. డే 2 నాకు మినిమం అవుట్పుట్ కావాలి, అండ్ డే 10 నువ్వు ప్రొడక్షన్ రెడీ అయిపోవాలి. సో ప్రొడక్షన్ రెడీ అనేది మెషర్మెంట్. ప్రొడక్షన్ రెడీ ఏంటంటే మీరు ఎంత త్వరగా వచ్చి నాకు అవుట్పుట్ ఇస్తారు. అండ్ 10 లక్షలు నేను ఇచ్చేటప్పుడు మీరు 1 month ఫుల్గా ప్రొడక్షన్లో లేరనుకోండి, నాకు ఎంత లాసు? 80-90 వేలు లాస్ అయిపోయింది. ఓకే, 80-90 వేలు 10 మంది తీసుకుందాం. ఓకే, నేను ఒక 10 మంది ఫ్రెషర్స్ తీసుకున్నాను, 80 వేలు నేను ఖర్చు పెడుతున్నాను. 10 మంది ఇంటూ 80 వేలు అంటే దాదాపు 8 లక్షల రూపాయలు నాకు పోయినట్టే. జస్ట్ బికాస్ 1 monthలో మీరు ప్రొడక్షన్ ఇవ్వకపోతే, రైట్? కంపెనీస్ ఎలా రన్ అవుతాయి? రన్ కావు కదా. అప్పుడు ఏంటి, ఫస్ట్ డే నుంచి నాకు ప్రొడక్షన్ అనేది కావాలి. సో ఇది మనం చూడబోయే ట్రాన్సిషన్ ఇన్ నెక్స్ట్ 3-4 years. ఓకే, అప్పుడు వాడు తీసుకోకుండా ఆ 8 లక్షలు ఖర్చు పెట్టుకుంటాడేమో కానీ తప్పైన హైర్ అయితే తీసుకోడు. ఎందుకంటే అది వేస్ట్ ఆఫ్ మనీ. ఓకే, ఆ ట్రాన్సిషన్ మనం త్వరలో చూస్తున్నాము. ఈ ట్రాన్సిషన్ మీరు UK, US ఇలా జరుగుతుంది. అక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అలా ఏమి ఉండవు, పెద్ద కంపెనీ అయితే తప్ప. వాడికి కావాల్సిందంటే నువ్వు వస్తావా, ఓకే ఫైన్, ప్రొడక్షన్ రెడీ, స్టార్ట్. ఓకే, 1 week కూడా నీకు టైం ఇవ్వడు, నాకు డెలివరీ చేయంటాడు. ఓకే, మన ఎక్స్పెక్టేషన్స్ కూడా అంతే కదా. మన ఇంట్లో ఒక మెకానిక్ని పిలుస్తామంటే, ఒక కార్ రిపేర్ చేయమంటామంటే వచ్చి రిపేర్ చేస్తేనే డబ్బులు. అంతే కదా సార్. ఓకే, లేదు సార్ నేను అంత దూరం నుంచి వచ్చాను, నాకు 500 ఇవ్వండి అంటే ఇస్తారా? కార్ రిపేర్ చేయకుండా ఇవ్వరు కదా. సేమ్ కంపెనీస్ కూడా ఆ మైండ్ సెట్లోనే ఉంటాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, కాలేజెస్ రెడీనా అలాంటి గ్రాడ్యుయేట్స్ని ప్రొడ్యూస్ చేయడానికి అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. వాస్తవం. ఓకే, నాకు ఈరోజు హోప్ లేదు సార్. కానీ నాకు ఒకటి అనిపిస్తుంది సార్, వెన్న చూస్తే అసలు ఇంత స్కిల్డ్ ఫ్యాకల్టీ ఎస్పెషల్లీ ఏఐలో ఇండియాలో అవైలబుల్ ఉన్నారంటారా కాలేజీలకు సరిపడా? అదేం పెద్ద కష్టమైన విషయం కాదండి. ఓకే, నేను చెప్పినట్టు ఏ క్రియేట్ చేసే ఫ్యాకల్టీ ఉన్నారా లేదా నాకు తెలియదు సార్, బట్ ఏ యూస్ చేసి సాఫ్ట్వేర్ ఎలా క్రియేట్ చేసే ఫ్యాకల్టీ అయితే ఉన్నారు. దట్ ఈస్ పాసిబుల్. ఓకే, అండ్ మీరు ఎలా కొత్తగా నేర్చుకోవాలో, నేను ఎలా కొత్తగా నేర్చుకోవాలో ఫ్యాకల్టీ కూడా అన్ఫార్చునేట్లీ నేర్చుకోవాలి. అంతే కదా సార్. ఓకే, సో ఎవెన్చువలీ ఫస్ట్ థింగ్ ఏంటి మీరు చూడాల్సింది ఏంటంటే సిలబస్. ఆ సిలబస్ ఏంటి, ఎవరు దాన్ని నేర్పుతున్నారు, అది అప్గ్రేడ్ అయిందా లేదా, లాస్ట్ 15 yearsగా ఒకే సిలబస్ నడుపుతున్నారా లేకపోతే కొత్తగా నడుపుతున్నారా? ఇది ఎలా సార్ తెలుసుకుంటాం? కంపల్సరీ ప్రతి ఒక్క కాలేజ్ అడ్మిషన్ అడిగేటప్పుడు సిలబస్ లేకుండా ఎలా? ఆ సిలబస్ ఎవరు నేర్పుతున్నారు అడగండి క్వశ్చన్స్. ఓకే, అండ్ ప్రతి ఒక్క పేరెంట్ లోన్ తీసుకునేది వెళ్ళేది, నేను లోన్ కట్టా. ఓకే, లోన్ కడితే దాని ఇంట్రెస్ట్ ఎంత కష్టమనే నాకు బాగా తెలుసు. అడగండి ఎవరు చేస్తున్నారు, ఏంటి వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, అడగండి, లిస్ట్ చేయమనండి. అవును, వాస్తవం సార్. ఎందుకంటే మనం ఎన్ని ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసినా, ఎంత కెరియర్ గైడెన్స్ ప్రోగ్రామ్స్ రన్ చేసినా, మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాసు, జస్ట్ అబవ్ మిడిల్ క్లాస్ గురించేనండి మనం మాట్లాడింది కూడా. వాళ్ళేనే మన స్టూడెంట్స్ వాళ్ళేనండి. వాళ్ళకి ఎందుకంటే ప్రాపర్ గైడెన్స్ కావాలి, వాళ్ళకి ఇండస్ట్రీ ఎటు సైడ్ వెళ్తుందో తెలియాలి. ఎందుకంటేనండి 4 years ఒక్కసారి స్కిప్ చేసి ముందుకు వెళ్తే ఈ 4 సంవత్సరాలు వెనక్కి రాదు కదా. ఒక్క రాంగ్ స్టెప్ పడితే, ఒక రాంగ్ ఇన్స్టిట్యూషన్ కనుక మనం గైడ్ చేయగలిగితే ఇక వాళ్ళు వెనక్కి రాదు 4 years. సో అందుకని ఏంటంటే ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ విషయంలో ఏంటంటే వీళ్ళు ఫస్ట్ సిలబస్ కూడా చూసుకోవాలంటారు. సిలబస్ చూసుకోవాలి, నేర్పించేది ఎవరైనా తెలుసుకోవాలి. అండ్ రెండోది మీరు చెప్పినట్టు
1 year వేస్ట్ అయినా కూడా నాకు ప్రాబ్లం లేదు. 2 విషయాలు జరగకూడదు ఇక్కడ. సార్ డబ్బులు, అవును, ఓకే, అది 15 lakhs 20 lakhs కూడా అవనియండి, ఓకే, బట్ ఇట్స్ బిగ్ మనీ. నేను ఈరోజు 15 lakhs సేవ్ చేయాలి, ఒక నార్మల్ ఎంప్లాయీగా కూర్చొని 15 lakhs సేవ్ చేయాలంటే నాకు 3 ఏళ్ళు 4 ఏళ్ళు పడుతుంది సేవ్ చేయాలంటే. ఓకే, దానికి మనం ఖర్చు పెట్టాలంటే అపార్ట్ ఫ్రమ్ ఇల్లు, ఈఎంఐస్, కార్లు, ఫీజులు ఇవన్నీ పోను, దాన్ని సేవ్ చేస్తేనే 15 lakhs అనేది మన చేతిలో మిగులుతుంది. అవును సార్. ఒక ఫార్మింగ్ ఫ్యామిలీ 10 ఎకరాలు ఉన్నాయంటే వాళ్ళు దాదాపు 7 ఏళ్ళు 10 ఏళ్ళు కష్టపడాలి, ఆ 15 లక్షలు వాళ్ళు చేయాలంటే. అప్పుడు ఏంటి, సగం మంది కాదు 90% 75% అప్పులకే వెళ్తారు. అవును సార్. ఓకే, ఆ అప్పులకి 15% 10% మీరు వేసుకున్నా కూడా 1,50,000 వడ్డీలు కట్టుకుంటారు. ఓకే, అది కరెక్ట్గా ఈల్డ్ అవ్వాలి. ఈల్డ్ అవ్వకపోతే జనరేషన్ ఇక్కడ ఉండే వాళ్ళు ఒక్క స్టెప్ వెనకాలకి వెళ్తారు. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అయిన డెసిషన్ తీసుకునే టైం. అడగండి టఫ్ క్వశ్చన్స్, అడగండి. మనం ఊరికే వెళ్ళట్లా, ఫీజు కట్టే వెళ్తున్నాం. టఫ్ క్వశ్చన్స్ అడగండి, ఎందుకు అని అడగండి, ఏంటని అడగండి. ఓకే, క్లారిటీ తీసుకోండి, మీకు నచ్చితే వెళ్ళండి. ఓకే, ఎవరో ఒకటి ఏదో ఒకటి చెప్తున్నారని చెప్పేసి వెళ్ళాల్సిన అవసరం లేదు. బికాస్ ఇట్ ఈస్ యువర్ కిడ్స్ లైఫ్. కిడ్స్ లైఫ్ కాదు, జనరేషన్, ఆ ఎంటైర్ జనరేషన్. ఆ పిల్లోడు బాగుపడితే నెక్స్ట్ స్టెప్కి వెళ్తాడు. ఆ జనరేషన్, ఆ వాడు ఇన్ కేస్ స్ట్రగుల్ అయ్యాడంటే ఎంటైర్ జనరేషన్ వెనకాల పడిపోతుంది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు టేక్ దట్ స్టెప్. సో సిలబస్ అనేది సిలబస్ లేకుండా దయచేసి జాయిన్ అవ్వకండి ప్లీజ్. చాలా అద్భుతంగా చెప్పారు విష్ణు గారు. క్వాలిటీ టైం, క్వాలిటీ మాటలు మన స్టూడెంట్స్కి ఏదో ఉపయోగపడుతుందో ఆ కన్ఫ్యూజన్కి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారండి. చాలా సంతోషం. థ్యాంక్ యూ అండి. సో చూస్తున్నారు కదండి, మన విష్ణు గారి మాటల్లో క్లియర్గా ఏఐ ఎక్కడ ఉపయోగపడుతుంది, అది చేసిన వాళ్ళకి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, ఎలాంటి కాలేజీల్లో చేయాలి, ఏ ఇండస్ట్రీకి ఎంత స్కోప్ ఉంది, చాలా క్లియర్గా మన విష్ణు వంకాయలపాటి గారి మాటల్లో మనం తెలుసుకున్నాం. ఇంకా రాబోయే వీడియోల్లో మరింత వివరాలు ఇచ్చే ప్రయత్నం చేద్దాం. స్టే ట్యూన్. మీ ప్రమోద్ తలసల, అపోలో ఎడ్యుకేషనల్ సర్వీసెస్, హైదరాబాద్. థ్యాంక్ యూ విష్ణు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. తెలుగు వన్